ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. అందరికీ ఏదో ఎక్సైట్మెంట్. కానీ ఒక్క ఫ్యామిలీ మాత్రం మ్యాచ్ చూడడం ఆపేశారు. ఎందుకంటే అందులో ఉన్న 40 ఏళ్ల సత్యనారాయణ గారు ఒకప్పుడు చాలా డిఫరెంట్. వాళ్ళ ఫ్రెండ్స్ అంటుండేవాళ్ళు, ఒకవేళ ఐపీఎల్‌లో లాగా ఫెయిర్ ప్లే అవార్డ్ మన జీవితానికి ఉంటే అది నీకే ఇవ్వాలి అని. సో అంత కామ్, కంపోజ్, రెస్పెక్ట్‌ఫుల్ ఉండేవాళ్ళు. ఎవరితో ఎప్పుడు ఫైట్ చేయలేదు, ఆర్గ్యుమెంట్ లేదు. కానీ ఒకసారి ఒక యాక్సిడెంట్ పూర్తిగా మారిపోయింది. ఆ యాక్సిడెంట్ తర్వాత అతను వీక్ అవ్వలేదు, పూర్తిగా మారిపోయాడు. ఇంట్లో అందరి మీద అరవడం, అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇన్‌అప్రోప్రియేట్ జెస్చర్స్ అండ్ అవసరం లేకుండా నవ్వడం. ఇలా అసలు ఫిల్టర్ లేదు, కంట్రోల్ లేదు. అప్పుడు ఫ్యామిలీ అనుకున్నారు, ఓకే టైంతో పాటు సెట్ అవుతుందిలే అని. కాకపోతే 3 మంత్స్ గడిచాయి, 6 మంత్స్ గడిచాయి, ఏమీ మారలేదు. అప్పుడు నా దగ్గర తీసుకొని వచ్చారు. ఇది చూసాక ఇది స్ట్రెస్ వల్ల వచ్చిందో లేదా బిహేవియర్ ప్రాబ్లమో కాదు, ఇది బ్రెయిన్ ప్రాబ్లం. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇది ఫ్రాంటల్ లోబ్ డ్యామేజ్, అంటే బ్రెయిన్ లో ఉన్న ముందు భాగంలో డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. 150 సంవత్సరాల క్రితం ఫీనియస్ గేజ్ అనే వ్యక్తికి ఇలా యాక్సిడెంట్ అయ్యి ఈ ఫ్రాంటల్ లోబ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనం అర్థం చేసుకున్నాం మన పర్సనాలిటీ, మన కంట్రోల్, మన జడ్జ్మెంట్ అన్ని ఫ్రాంటల్ లోబ్ లోనే ఉంటాయి. సో నెక్స్ట్ టైం హెడ్ ఇంజరీ తర్వాత ఇలా ఎవరైనా చేంజ్ అయితే యాటిట్యూడ్ ప్రాబ్లం అనుకోకండి. కొన్నిసార్లు బ్రెయిన్ కి ఉన్న బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. స్టే హెల్దీ, స్టే ఆనంద్.